హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాఘవ రాణి. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఒక సూపర్ హెల్తీ రెసిపీ తోటి నేనైతే మీ ముందుకు ఒక వీడియో తీసుకొచ్చేసాను. సో ఏంటి అనుకుంటున్నారా? ఇది వచ్చేసి పొనగంటి కూర అండి. ఇది ఆర్గానికల్లీ గ్రోన్ అనమాట. సో నేనైతే మా బాల్కనీలో గ్రో చేసి ఎక్కువ వచ్చినప్పుడు హార్వెస్ట్ చేసి పెడతాను కదా, కంటిన్యూస్గా తినలేం కాబట్టి దీన్ని ఇలా ఎండబెట్టాను అనమాట. సో ఈ ఎండబెట్టిన పొనగంటి కూరతోటి మనం పొనగంటి కూర పొడి ఎలా తయారు చేసుకోవాలో నేను మీకైతే చూపించబోతున్నాను. ఆల్రెడీ నేను ఇంతకుముందు పొనగంటి కూరతోటి ఒక రకమైన కారం పొడి పెట్టానండి. ఇది ఇంకొక రకంగా అనమాట, డిఫరెంట్ ప్రాసెస్. మరి ఈ ప్రాసెస్ని మనం చూసేద్దాము. ఫస్ట్గా నేనైతే కడాయి తీసుకుని కడాయి వేడెక్కించుకున్న తర్వాత దీంట్లో నేను ఒక పావు కప్పు పల్లీలు అయితే తీసుకున్నాను. 2 కప్పులు తీసుకున్నానండి 60 గ్రామ్స్ కప్పుతోటి. సో ఈ పల్లీలని మనం చక్కగా దూరగా వేయించుకోవాలండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని. వీటిని కాసేపు వేయించుకున్న తర్వాత దీన్ని కాస్త ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. సో చక్కగా వేగిపోతాయి, పచ్చితనం అనేది లేకుండా టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకనే నేనైతే ఆయిల్ అనేది యాడ్ చేశాను. సో కొంచెం వేగిన తర్వాత ఇందులో నేను ఒక 1 స్పూన్ ఆయిల్ వరకు అయితే యాడ్ చేశాను. సో ఇప్పుడు ఇవి ఆయిల్లో వేయించుకోవాలన్నమాట. చక్కగా ఆయిల్లో వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా అవసరమైన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం రెడీ పెట్టుకుందాము. సో ఇవన్నీ కూడా చక్కగా దూరగా పచ్చితనం పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం రోస్ట్ చేసుకోవాలి. వేయించుకున్న ఈ వేరుశెనగ గుళ్ళని తీసి పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఇదే కడాయిలో నేను మరొక స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నాను. సో ఇదైతే నేను ఎండబెట్టిన పొన్నగంటి కూర అండి. అంటే ఎక్కువ హార్వెస్ట్ వచ్చినప్పుడు రెగ్యులర్గా తినలేం కదా, సో అలాంటి అప్పుడు నేనైతే ఇలా వీటిని ఎండబెట్టి స్టోర్ చేసుకుంటాను అనమాట. ఫ్రిడ్జ్లో ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసేసుకుని పెట్టుకుంటే మనకి ఫ్రెష్గా ఉంటాయి. నెక్స్ట్ ఇందులో నేను కరివేపాకు తీసుకుంటున్నాను. సో ఇక్కడ మనకి పొన్నగంటి కూర ఇంకా కరివేపాకు 2 కూడా కంటి చూపుని బాగా మెరుగు చేస్తాయండి. సో అందుకనే నేను ఈ పొన్నగంటి కూర కాంబినేషన్లో కరివేపాకు అనేది యాడ్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఒక 4 నుంచి 5 రెమ్మల కరివేపాకు అయితే నేను యాడ్ చేశాను అనమాట. సో ఫ్రెష్గా వాష్ చేసేసి ఆరపెట్టుకున్న కరివేపాకు. సో ఈ 2 కూడా చక్కగా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. పొన్నగంటి కూర అనేది ఆల్రెడీ మనకి డ్రైగా ఉంది, కరివేపాకు అనేది పచ్చిగా ఉంది కదా, కాకపోతే చక్కగా వేగిపోతుందండి. సుమారుగా ఒక 3 నుంచి 4 నిమిషాలు అయితే పడుతుంది. నెక్స్ట్ నేను అదే కడాయిలో నువ్వులు తీసుకున్నానండి. ఒక పావు కప్పు నువ్వులు తీసుకుని వీటికి ఆయిల్ అనేది యాడ్ చేసే అవసరం ఏం లేదు. సో ఆల్రెడీ కడాయికి అడుగంటున్న ఆయిల్లోనే ఇవి వేయించేసుకుంటున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా నువ్వులని కంప్లీట్గా సిమ్మర్లో పెట్టేసుకుని వేయించుకోవాలి. నువ్వులు అనేటివి చక్కగా వేగిపోయిన తర్వాత కడాయి అనేది వేడిగా ఉంటుంది కదా, ఆ వేడి మీదనే మనం స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత 2 స్పూన్ల ధనియాల పొడి, పసుపు, అలానే కారం, ఇంకా రాళ్ళుప్పు అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో కడాయిలో ఉన్న వేడికి ఇవి చక్కగా ఫ్రై అయిపోతాయండి. వీటిని సపరేట్గా మనము ఆన్ చేసి వేడి చేయకూడదు, ఎందుకంటే మాడిపోతుంది. సో ఇలా వేయించుకున్నవన్నీ కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వీటిని అయితే ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. సో ఇలా బ్లెండ్ చేసుకున్న పౌడర్ని వేడివేడి అన్నంలో కానీ, పప్పు చారు పప్పు కాంబినేషన్లో వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే అసలు టేస్ట్ ఉంటుంది చూడండి, చాలా బాగుంటుంది. ఇది ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటుందండి. సో దీన్ని ఇట్లా గ్లాస్ కంటైనర్స్లో మనమైతే స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా నేనైతే డిఫరెంట్గా పొడులు అనేటివి తయారు చేసుకుని నేను గ్లాస్ కంటైనర్స్లో స్టోర్ చేసుకుంటాను. సో ఇవి ఇడ్లీలోకి కూడా బాగుంటుంది అన్నమాట. సో ఈ విధంగా నేను ఈ పొనగంటి కూర కరివేపాకు పొడిని నేనైతే రెడీ చేసుకున్నానండి. చాలా బాగుందండి. పల్లీల కాంబినేషన్లో ఆ ఫ్లేవర్, నువ్వులు, సో ఇందులో మనకి ఐరన్ కూడా బాగా ఉంటుంది కదా. సో మరి మీకైతే నచ్చిందా? నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching. Bye bye.